Hello children, how are you all? So today 5th class children I will teach the remaining part of the second lesson nouns. Okay, so in this class we will study about abstract nouns. Okay, so abstract noun ante enti? What is abstract noun? Abstract noun is a noun that shows an action, a feeling or a quality. So abstract noun ante oka quality, oka feeling or oka action చూపిస్తుంది. Like యాక్షన్స్ అంటే లాఫ్టర్ అన్నది ఏంటి, మనము యాక్షన్ చేస్తున్నాం. దెన్ రాబరీ అంటే దొంగతనం చేయడం. దెన్ ప్రాక్టీస్ అంటే ఏదైనా ప్రాక్టీస్ చేయడం, మనం ఏదైనా చేయడం. ఓకే, సో దీస్ ఆర్ యాక్షన్, మనం చేసి పనుల్ని యాక్షన్స్ అంటారు. దెన్ నెక్స్ట్ ఇస్ ఫీలింగ్స్ అంటే టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఐ గాట్ 100 మార్క్స్ ఇన్ మై టెస్ట్. సో ఇది ఏంటి, ఫీలింగ్. ఇది మనం హ్యాపీ ఫీల్ అవుతున్నాం, లేకపోతే ఏమన్నా మనకి దెబ్బ తగిలితే మనకి పెయిన్ ఫీల్ అవుతుంది, అవునా. దెన్ ఏమన్నా ఎవరైనా మనకి కావాల్సిన వాళ్ళు వస్తారని చెప్పి రాలేదు అంటే మనం ఏమవుతాము, సాడ్ ఫీల్ అవుతాం. సో ఇవి అన్నీ ఏంటి, ఫీలింగ్స్ ఇవి. ఓకే, సాడ్నెస్, జాయ్, ప్రైడ్. దెన్ క్వాలిటీస్ అంటే నీకున్న క్వాలిటీ, అంటే నువ్వు బాగా చదవగలవు, యూ స్టడీ వెరీ గుడ్, and you are very beautiful, or you are very cute, or you are very brave. సో ఇవి ఏంటి మనకి ఉన్న క్వాలిటీస్. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏంటి, యాక్షన్స్, ఫీలింగ్స్ అండ్ క్వాలిటీస్ షో చేసి వర్డ్స్ని షో చేసే నౌన్స్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. సో ఇక్కడ మనకి టేబుల్ ఇచ్చారు ఆన్ పేజ్ నెంబర్ 10. See, they have given a table. So in that table they have given some words, so we have to categorize them. అంటే అట్లలో ఏ వర్డ్స్ అయితే యాక్షన్, ఏ వర్డ్ అయితే క్వాలిటీ అండ్ ఏ వర్డ్ అయితే మనకి ఫీలింగ్, అది మనము చెప్పాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ రోజ్, ఐన్స్టైన్, కబోర్డ్, ఆనెస్టీ. సో ఈ ఫోర్ వర్డ్స్లో ఏంటి, ఏమన్నా ఉన్నాయా, యాక్షన్ కానీ ఫీలింగ్ కానీ క్వాలిటీ కానీ మనకి కనిపిస్తుందా? సో రోజ్ అన్నది ఒక ఫ్లవర్ పేరు, ఐన్స్టైన్ అన్నది ఒక మనిషి పేరు, కబోర్డ్ అన్నది ఒక థింగ్, అండ్ ఆనెస్టీ. సో ఆనెస్టీ అంటే ఏంటి, ఆనెస్టీ అంటే ఏంటమ్మా తెలుసా అందరికీ? ఆనెస్టీ అంటే మనము నిజం చెప్పటము, ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు, ఎప్పుడు ఆనెస్ట్గా ఉండాలి, నిజాయితీ పరులు అంటారు కదా, ఆనెస్ట్. సో నిజాయితీ అంటే ఆనెస్ట్. సో ఆనెస్టీ అన్నది ఏంటి, ఒక క్వాలిటీ. సో దాని పక్కన క్యూ అని రాయండి. ఓకే, టేబుల్లో so see children, I have drawn the table on the blackboard. Okay, so they have given some nouns, so we have to round up these words with which are action words, which are feelings and which are qualities. Okay, the first word is rose. So rose is a name of a flower. Einstein is the name of a person. Cupboard is a thing, common noun. Then honesty. So honesty is a quality, abstract noun. What it is a quality. Honesty anadi nijaiti. So idoka quality, gunamu. Then beauty is also a quality. Intelligence is also a quality. Bouquet is a bunch of flowers, kabatti idi oka common noun. Then football is a proper noun, proper noun. Okay, so football is a proper noun, it is a game. Then peace is a what it is, peace enti, peace anadi action ante శాంతి. దెన్ సూప్ ఒక తినే పదార్థం కాబట్టి దిస్ ఇస్ అ కామన్ నౌన్. జాయ్, వాట్ ఈస్ జాయ్? దే హావ్ గివెన్ ద వర్డ్స్. ఫీలింగ్, జాయ్ అంటే హ్యాపీనెస్. కేర్ అంటే ఏంటమ్మా? దిస్ ఈజ్ ఆల్సో యాక్షన్ వర్డ్. సో యూ కేర్ ఫర్ పీపుల్, మీరు ఒకరి గురించి కేర్ చేస్తున్నారంటే ఎవరైనా బాధపడుతుంటే మీకు బాధ అనిపిస్తుంది. సో యూ కేర్ ఫర్ దోస్ పీపుల్, సో యూ ఫీల్ బ్యాడ్. సో కేర్ ఈజ్ అ యాక్షన్ వర్డ్. దెన్ dove is a bird, so proper noun. Appetite,
appetite is a feeling. ఆకలిని appetite అంటారు. Inder is a name. Horror means bhayam. So it is a feeling. Pipe is a common noun. Brilliance is a quality. Q. Kindness is of action noun. Abstract noun lo action word. Book is a common noun. Violence is a action. Violence shows action. Sun is a common noun. Thought is a what it is? Feeling. Machine is a common noun. Okay? Copy it down. I'll just circle the so circle the words ఇలా రాసి సర్కిల్ చేసుకోండి. అంటే ఏ అయితే క్వాలిటీ, ఏ అయితే ఫీలింగ్, ఏ అయితే యాక్షన్ నౌన్స్ అట్లని స్టార్టింగ్ వర్డ్స్ రాస్తే సరిపోతుంది. అట్లని సర్కిల్ చేసుకోండి చాలు. So after writing those words, you have to write those words here. ఏ అయితే యాక్షన్ వర్డ్స్, ఏ అయితే ఫీలింగ్స్, ఏ అయితే క్వాలిటీస్ అవి మీరు ఎలాగో సర్కిల్ చేసి రాసారు టేబుల్లో కాబట్టి కిందవి రాసారు. ఓకే, సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ కలెక్టివ్ నౌన్స్ ఆన్ పేజ్ నెంబర్ 11. సో రీడ్ దీస్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్ అండ్ అండర్లైన్ ద కలెక్టివ్ నౌన్స్ యూజ్డ్ హియర్. సో ఇక్కడ కలెక్టివ్ నౌన్స్ అంటే మనము కలెక్టివ్ నౌన్స్ అంటే ఒక గ్రూప్ని ఏమంటాము, ఒక గ్రూప్ ఆఫ్ యాంట్స్, ఒక గ్రూప్ ఆఫ్ బీస్, ఆర్ గ్రూప్ ఆఫ్ డాగ్స్, క్యాట్స్, ఇట్లని ఒక పేరు ఉంటుంది. ఓకే, పర్టిక్యులర్ గ్రూప్కి ఒక పేరు ఉంటుంది. సో అది మనము నేర్చుకుందాం ఈ టాపిక్లో. అండ్ ఆర్మీ ఆఫ్ యాంట్స్. సో దీంట్లో ఒక గ్రూప్ ఆఫ్ యాంట్స్ ఏమన్నారు, ఆర్మీ. సో వీ హ్యావ్ టు అండర్లైన్ ద వర్డ్ ఆర్మీ. ఆర్మీని అండర్లైన్ చేయండి. అండ్ ఆర్మీ ఆఫ్ యాంట్స్. సో దీంట్లో కలెక్టివ్ నౌన్ అనేది ఇది ఆర్మీ. ద నెక్స్ట్ వర్డ్ ఆ ఫ్యామిలీ ఆఫ్ otters. So in this the collective noun is family. A band of musicians. So band is the collective noun. And fourth one, a flock of sheep. A flock of sheep. So in this, flock is the collective noun. Exercise E, page 11. Right? See. So these are the collective nouns. Okay. So the words army, family, band and flock are collective nouns. So collective nouns are used for groups or collection of people, places, animals or things. So collective nouns ఎప్పుడు యూజ్ చేస్తామో గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ, యానిమల్ కానీ, ప్లేసెస్ కానీ, థింగ్స్ కానీ చెప్పడానికి కలెక్టివ్ నౌన్స్ని యూజ్ చేస్తాం. సో ఎక్సర్సైజ్ ఎఫ్లో చూడండి, మ్యాచ్ ద కలెక్టివ్ నౌన్స్ విత్ ద కరెక్ట్ పిక్చర్స్. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారమ్మా, చూడండి, చూస్తున్నారా? అండ్ ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు. సో వీటితోటి మనము మ్యాచ్ చేయాలి. సో షిప్స్ ఉన్నాయి ఇక్కడ. షిప్స్, ఆ గ్రూప్ ఆఫ్ షిప్స్ ఏమంటారు? ఆ గ్రూప్ ఆఫ్ షిప్స్ ఏమంటారమ్మా? ఫ్లీట్. ఆ గ్రూప్ ఆఫ్ షిప్స్ ఏమంటారు? ఫ్లీట్ అంటారు. సో ఏ మ్యాచెస్ విత్ సి. ఓకే,
written the words, the group of collective nouns I have written. Collective nouns రాసాను, వీటిని పిక్చర్స్ తోటి మీరు మ్యాచ్ చేసుకోవాలి. సో కాలనీ అంటే a colony of what? A colony of ants. D. So first one is D. Pack of wolves. E. Swarm of bees. F. Shoal of fishes. C. Clump of bushes. B. And the last one, a fleet of ship. A. So చూడండి మ్యాచ్ చేశాను. కాలనీ ఆఫ్ యాంట్స్, యాంట్స్ ని కాలనీ కూడా అంటారు, గ్రూప్ ఆఫ్ యాంట్స్ ని కాలనీ కూడా అంటారు. ప్యాక్ ఆఫ్ వుల్ఫ్స్, ఆ గ్రూప్ ఆఫ్ వుల్ఫ్స్ ని ఏమంటారు? ప్యాక్ అంటారు. ఏమంటారు? ప్యాక్. బీస్, గ్రూప్ ఆఫ్ బీస్ ని ఏమంటారు? స్వామ్. SWARM, స్వామ్ ఆఫ్ బీస్. నెక్స్ట్ వన్, a group of fishes ని ఏమంటారు? షోల్. షోల్. ఓకే. దెన్ బుషెస్, బుషెస్ అంటే చెట్లు ఉంటాయి కదా చిన్న చిన్ని, అట్లా ఏమంటారు? గ్రూప్ ఆఫ్ బుషెస్ ఏమంటారు? క్లంప్. క్లంప్. దెన్ సిక్స్త్ వన్, షిప్స్, ఆ గ్రూప్ ఆఫ్ షిప్స్ ఏమంటారు? ఫ్లీట్. ఓకే, కాపీ ఇట్ డౌన్. So now we move on to the next topic, that is gender. Okay, we move on to the next topic, that is gender. So in earlier class you must have learned about feminine gender, masculine gender and neuter. So what is feminine gender? Feminine gender means the words related to girls, like girl, woman, fisherwoman, like that. So these are feminine words. And masculine word means boy, man, fisherman, policeman, milkman. These are masculine. And neuter, what is neuter? Means non-living things. Commonly not non-living things, the words which are used for girls as well as for boys also. So those words are called neuter gender. Okay, so they have given some words, some nouns on this page, on page number, on the same page, exercise G. So we have to place them in different columns. What they have told us to do is underline the nouns according to their genders. Green for feminine, blue for masculine and pink for neuter and brown for common gender. So neuter anadi entama, it is used for non-living things. So children, we move on to the next topic, that is gender. So feminine, masculine, neuter and common gender. So feminine deals with the words girl, woman, fisherwoman. These are feminine words. Masculine means boy, man, milkman, policeman. These are masculine genders. So these come under masculine gender. And neuter means non-living things. Neuter means non-living things. Gender used for non-living things. And common gender means the words, the nouns which are used for girls as well as boys also, like cousin or teacher or guests. Okay, so guest means men and women all. Okay, so we can't say woman guest or men guest, we only say guest. So this word is common gender. Okay, so they on page number 11, same page, they have given some words. We have to underline the feminine words with green. Okay, green crayon or anything is okay. So feminine words ni green crayon toti underline cheyali, masculine words ni blue crayon to cheyandi, and pink for neuter, brown for common gender. So let's read the words. So first one is jewels. So jewels అన్నది ఏంటి? నాన్ లివింగ్ థింగ్స్. సో అదేమవుతుంది? న్యూటర్ జెండర్. ఏమవుతుంది అది? న్యూటర్. feminine, masculine,
common. So children, I am writing for your information only. You don't have to write this. Okay, you have to simply underline. So నేను ఎందుకు రాస్తున్నానంటే మీకు ఫెమినైన్ ఏ వర్డ్స్, మస్కులైన్ ఏ వర్డ్స్, న్యూటర్ ఏ వర్డ్స్, కామన్ ఏ వర్డ్స్ అవి తెలుస్తాయి. దాన్ని బట్టి మీరు అండర్లైన్ చేసుకోవచ్చు, మీకు ఈజీ అవుతుంది. ఓకే, మీరు రాయవలసిన అవసరం లేదు. ఓకేనా చిల్డ్రన్? సో ఫస్ట్ వర్డ్ ఇస్ జూల్స్. సో జూల్స్ ఇస్ అ నాన్ లివింగ్ థింగ్, దట్స్ వై న్యూటన్. Second one is cousin. So cousin is a common gender. It is used for girls as well as for boys also. Then boy. So boy is masculine. Bride. Bride means pelli kuturni bride antaru. So feminine. Barn. Barn ante gatti petti place ni barn antaru. Okay. So neuter. Then thief. Thief ఒక కామన్ జెండర్. అది ఆడదొంగైనా మగదొంగైనా థీఫే అంటారు కదా. గర్ల్ థీఫ్ ఆర్ బాయ్ థీఫ్ అంటారా? లేదు కదా. దెన్ అంకుల్. అంకుల్ ఇస్ అ మస్క్యులైన్. ఎంప్రెస్. ఎంప్రెస్ మీన్స్ క్వీన్ ని ఎంప్రెస్ అంటారు. Guests. Guest is a common noun. Horse. Horse is a masculine gender. Police woman. Police woman feminine. Aunt feminine. Palace is a neuter gender. నాన్ లివింగ్ థింగ్ కదా అది. గ్రూమ్. పెళ్లి కొడుకుని గ్రూమ్ అంటారు. మేర్. హార్స్ ఫిమేల్ జెండర్ ఏమంటారు? మేర్ అంటారు. అర్థమైందమ్మా? దెన్ సేల్స్ మ్యాన్. సేల్స్ మ్యాన్ సో masculine. House. House is a neuter gender, non-living thing. Courtiers. Courtiers అన్నది కామన్ జెండర్. కోర్టియర్స్ అంటే సభలో ఇప్పుడు రాజు రాణి టైంలో, కింగ్స్ ఉన్న టైంలో ప్రజలు వచ్చేవారు కదా ఆ ప్యాలెస్లో. సో వాళ్ళని కోర్టియర్స్ అనేవారు. ఓకే. సో డ్రెస్. డ్రెస్ ఇస్ అ న్యూటర్ జెండర్. Then rat. What is rat? It is a common gender. Okay? Copy it down. Copy it down in a rough notebook so that you can underline afterwards. Okay? So we come on to the next exercise. Turn the page number 12. Exercise H. Exercise H. So in this exercise they have asked us to change the gender of each noun. So they have given some nouns. వాళ్ళకి జెండర్ చేంజ్ చేయాలి. అంటే ఇవి అని మాస్కులైన్ కానీ ఫీమేల్ జెండర్లో ఉన్నాయి. సో ఫీమేల్ జెండర్లో ఉన్నాయని మాస్కులైన్లో రాయాలి అండ్ మస్కులైన్ జెండర్లో ఉన్నాయి ఫీమేల్లో రాయాలి. ఓకే. సో ద ఫస్ట్ వన్ ఈస్ ఎంపరర్. ఎంపరర్ అంటే రాజు. సో ద ఫీమేల్ జెండర్, ఫెమినైన్ జెండర్ ఈస్ Empress. Mare. Mare అంటే హార్స్ కి ఫీమేల్ జెండర్ ని మేర్ అంటారు. సో హార్స్ masculine జెండర్. బ్రైడ్ పెళ్లి కూతురు. పెళ్లి కొడుకుని ఏమంటారు? గ్రూమ్. ఏమంటారమ్మా? గ్రూమ్. గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్. నెఫ్యూ. నెఫ్యూ అంటే మీ బాబాయ్కి నువ్వేమవుతావు? నెఫ్యూ అవుతావు. ఏమవుతావు? మీ అంకుల్కి నువ్వేమవుతావు? నెఫ్యూ అవుతావు. సో మీ సిస్టర్ ఏమవుతుంది? నీస్. ఏమవుతుంది? నీస్. బుల్. బుల్ అంటే ఏంటమ్మా? ఎద్దుని బుల్ అంటారు కదా. సో బుల్కి ఫెమినైన్ జెండర్ ఏంటి? కావు. ఓకే. కాపీ ఇట్ డౌన్.
So children, the next exercise on the same page, page number 12. Exercise I. Circle the nouns of the neuter gender and underline the nouns of common gender. So ఇక్కడ neuter genders ఉన్న words ని ఇక్కడ nouns ఇచ్చారమ్మ కొన్ని. They have given some nouns. So we have to circle the neuter gender nouns and underline the common gender nouns. Okay. So first word is doctor. So doctor is what? Common gender. Doctor is what? Common gender. I will write the neuter gender and common gender. So ఇది కూడా నేను మీకు తెలాలని రాస్తున్నాను. మీరు ఇక్కడ ఇలా రాయక్కర్లేదు. జస్ట్ సర్కిల్ అండ్ అండర్లైన్ చేయాలి. న్యూటర్ జెండర్స్ ని సర్కిల్ చేయాలి అండ్ కామన్ జెండర్ ని అండర్లైన్ చేయాలి. ఓకేనా? సో నేను ఇక్కడ వర్డ్స్ రాసేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ వర్డ్ ఇస్ డాక్టర్. సో డాక్టర్ అన్నది ఏంటి? కామన్ జెండర్ అని. అది లేడీకైనా డాక్టరే అంటారు, జెంట్స్ కైనా డాక్టరే అంటారు. ఓకేనా? దెన్ స్టెటోస్కోప్. సో స్టెటోస్కోప్ ఇస్ అ నాన్ లివింగ్ థింగ్ కాబట్టి న్యూటర్. స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఇస్ అ కామన్ జెండర్. బుక్స్ అగైన్ న్యూటర్, నాన్ లివింగ్ థింగ్స్ అండి. మీకు సింపుల్గా తెలాలంటే న్యూటర్ జెండర్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ని న్యూటర్ జెండర్ అంటారు. ఓకే. బ్యాగ్స్ న్యూటర్ జెండర్. గార్డెన్ న్యూటర్. టీచర్ కామన్. ప్రిన్సిపల్ కామన్. Magician common gender. Hat neuter. Child common. Flower neuter. సో అండర్లైన్ చేసుకుందాం. అండర్లైన్ ఇంకా సర్కిల్ చేసుకోండి. So did you copy, children? Okay, I hope that you understood this topic today. So go over once again and read all the exercises that I have given today. రీడ్ చేయండి, బాగా చదవండి. చదివితేనే మీకు అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్ చదువుకోండి అమ్మా. ఓకేనా? సో బాగా చదువుకోండి అండ్ ఎగ్జామ్స్ వచ్చినప్పటికి సరిగ్గా రాసుకోండి. ఓకేనా? రైట్ ఇన్ గుడ్ హ్యాండ్ రైటింగ్. థ్యాంక్ యూ చిల్డ్రన్.